శ్రీలత వేసిన ప్లాన్‌కు సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే వచ్చింది. శ్రీలత ఏమనుకుంటుంది, లాయర్ నోటీస్ రామలక్ష్మి పంపించింది అన్నట్టుగాని సీతకి తెలిస్తే, సీత చూస్తే ఖచ్చితంగా రామలక్ష్మిని దూరం పెట్టేస్తాడు. నిజమే కదా! మా అమ్మని ఇంతలా బాధ పెడుతుంది. ఇలాంటిది నాకెందుకు అన్నట్టు మొహం మీదే చెప్పేసి విడాకులు ఇచ్చేస్తాడు. సంతకం పెట్టేస్తాడని అనుకుందా. అయితే సీత ఏం చేస్తాడంటే మంచి ట్విస్ట్ ఇస్తాడనమాట. అసలు ఒక్కసారిగా ఆ లాయర్ నోటీస్ చూసి గుండె పగిలే షాక్‌లోకి వెళ్ళిపోయి, నా రామలక్ష్మియేనా ఇలా చేసింది, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మా ఇద్దరి వెనకాల ఏదో కుట్ర జరుగుతుందని అయితే బాగా అర్థం చేసుకుంటాడు. నోటి వెంట మాట రాదు ఫస్ట్ ఆ నోటీస్ చూసి. కానీ శ్రీవల్ల ఏం చేస్తుందంటే, లేనిపోని బావగారు అసలు మీ మీద ప్రేమ లేదు, ఏం లేదు, ఈ ఆస్తి మీద మోజు, ఈ ఆస్తి చేతికొచ్చేసిన తర్వాత ఇంక మీతో నాకేం అవసరం అన్నట్టు, నాకు అతనితో విడాకులు కావాలంటే నోటీస్ పంపించింది బావగారు అన్నట్టు అసలు చదవకుండానే మొత్తం చెప్పేస్తుందనమాట స్క్రిప్ట్. అప్పుడు సీత వాళ్ళ తాతయ్య అంటాడు, రే ఇదేదో జరుగుతూ ఉందిరా, నువ్వు వెళ్ళి రామలక్ష్మిని అడుగు, రామలక్ష్మి అయితే ఇలాంటి పని చేసుండదు అని. అయితే రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్. ఆ నోటీస్ చూపించి, ఏం జరుగుతుంది రామలక్ష్మి, ఏమవుతుంది, నువ్వు నా నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నావా, నాకు విడాకులు ఇస్తావా, ఇంతకన్నా నా ప్రాణాలు ఇమ్మంటే ఇచ్చేస్తాను కదా అని ఒక్క మాటతో రామలక్ష్మి వెంట నోటి మాట రాదు. ఏవండి నేను చెప్పేది వినండి అన్నా కూడా వినిపించుకునే స్థితిలో సీతాకాంత్ ఉన్నాడు. ఎందుకంటే ఆ పెద్ద షాక్లో ఉంటాడు, ఏంటి రామలక్ష్మి ఇలా చేసింది అని. అసలు నేను ఏం చేయబోతున్నానని చెప్పినా కూడా వినిపించుకోడు అనమాట. వారం టైం ఇస్తాడు. ఈ వారంలో నీ మనసు మార్చుకున్నావా సరే, లేదంటే ఇంక నీవు కోరుకున్నట్టే నేను విడాకులు ఇచ్చేస్తానని చెప్పగానే ఆ మాట వినే రామలక్ష్మి అక్కడికక్కడే ఎటుపోతుంది నా జీవితం, ఆయనే కావాలనుకున్న ఆయన ప్రాణాలు దక్కించుకోవడం కోసం నేను ఇంత చేస్తుంటే ఆయనే నాకు దూరం అయిపోతే ఇవన్నీ నాకెందుకు, ఈ ఆస్తి వద్దు ఏమీ వద్దు అంటూ శ్రీలత దగ్గరికి డైరెక్ట్గా తేల్చుకుందామని రామలక్ష్మి రంగంలోకి దిగుతుంది. ఓవైపు నందిని కలలు కంటూ ఉంటుంది, ఈ దెబ్బతో రామలక్ష్మి దూరం అయిపోతుంది, నేను సీతకు దగ్గరైపోతే మా ఇద్దరి పెళ్లి జరిగిపోతుందని ఆమె కలలు